సీతాఫలం చూసారా, పండిపోయి పక్షులు తినేసినాయి. ఓ అర్రే, నేను చూసుకోలేదు. అక్కడ చూడండి, అక్కడ కూడా అలాగే చేసినాయి. ఇప్పుడు కొంచెం ఒత్తి చూడాలి. ఇది గట్టిగా ఉంది. ఇది మెత్తబడిపోయింది. రెర్రెర్రే, చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో. అదిగోండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా మెత్తగా అయినాయేమో చూద్దాం. ఇది ఇక్కడ పెడదాం. చాలా కాయలు అటు సైడ్ కూడా. అద్దుకోండి, అక్కడ చూపిస్తాను నేను మీకు. చూసారు అక్కడ, అదిగోండి, పక్షులు హోల్స్ పెట్టి నల్లగా అయిపోయింది. చుట్టూతో హోల్స్ పెట్టేసినాయి. అర్రే, ఇది కొంచెం గట్టిగానే ఉంది. మనం చూసుకొనివే పండిపోతాయి. ఇంకా అక్కడ కింద సైడ్ ఉన్నాయి. ఇది చూద్దాం. అవి ఇది కూడా పండిపోయింది. అవి పట్టుకుంటే కానీ తెలియట్లేదు. ఈలోపు పక్షులు తినేస్తున్నాయి. అద్దుకోండి ఎలా ఓపెన్ అయిపోయిందో చూసారా. ఇంత సమ్మర్లో, మేలో మనము సీతాఫలాలు కోస్తున్నాము. ఇక్కడ పైన కూడా చూస్తాను. ఓకే, అది గట్టిగా ఉంది. ఇక ప్రతి కాయ కొంచెం పట్టుకొని చూడాలండి. ఇది చూసారా ఎలా అయిపోయిందో. మొత్తం లోపలంతా తినేసినాయి. వాటికి కొంచెం మెత్తబడగానే తెలిసిపోతుంది, తినేస్తున్నాయి. ఈ పై కూడా చూద్దాం. కొంచెం అన్ని కాయలు ఒత్తి చూడాలి. ఓకే, ఇవి కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇంకా అటు ఉన్నాయి చూడండి. అటు సైడ్ అంటే ఇటు బయటకు ఉన్నాయి మనకి. ఇది ఇంకొక 1 డేలోనే పండిపోద్ది. ఇది కూడా 1 డేలో పండిపోద్ది. ఓకే, ఇది టేస్ట్ చేసి చూస్తాను. ఇదైతే బాగా మెత్తబడిపోయిందండి. ఇది ఇప్పుడు సమ్మర్లో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, చాలా టేస్టీగా ఉంది. సమ్మర్లో పండు కూడా తీయగా. మనం వింటర్లో సీతాఫలం ఎలా తింటామో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్ట్ ఉందండి. అయితే కొంచెం గింజలు ఎక్కువ. చాలా టేస్టీగా ఉంది. పండిపోయింది కదా, చెట్టునే పండింది కదా. ఇక చెట్టున పండిన కాయ రుచి మీకు చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అదిగోండి, ఇది అయితే అసలు మొత్తం మెత్తబడిపోయింది. అదిగోండి, ఇది కూడా ఓపెన్ చేద్దాం. చూసారా, బా ఎంత బాగుందో. ఇది కూడా టేస్ట్ చేస్తాను, చూద్దాం. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇక మనకి సమ్మర్లో కూడా సీతాఫలాలు పండించుకోవచ్చు.